ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మనసులో ఏది పెట్టుకోకుండా. నేను ఇప్పుడే ఈరోజు సాటర్డే అనమాట, టైం ఇప్పుడు 10:44 అయింది. యాక్చువల్గా నేను ఇవాళ సాటర్డే మొత్తం ఇవాళంతా బిగ్ బాస్ అంటే స్టూడియోలో ఉన్నాను, అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాను. అసలు ఏం జరిగిందంటే నేను డైరెక్ట్గా ఎలిమినేషన్ దగ్గరికి వచ్చేస్తాను. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నాను. సో అక్కడ 5th ఎలిమినేట్ అయింది మాత్రం అవినాష్, 4th ప్రేరణ, తర్వాత ఎవరు ఎలిమినేట్ నాకు తెలీదు. బట్ అవినాష్ ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన ముఖానికి మాస్క్ పెట్టేసి ఒక రూమ్లో తీసుకెళ్లారు బిగ్ బాస్ టీమ్ అనమాట. రూమ్ నెంబర్ 3. ప్రేరణ మాత్రం రూమ్ నెంబర్ 1లోకి వెళ్ళింది, 1లోకి తీసుకెళ్లారు. ప్రేరణ ఎలిమినేట్ అయితే అసలు అనుకోలేదు. సో నేను అక్కడే ఉండి చూస్తున్నాను. నేను అబ్బా నటేష్ని హీరోయిన్ ఇస్మార్ట్ శంకర్లో సినిమా హీరోయిన్ చూశాను. అలాగే ఉపేందర్ వచ్చారు, హీరో ఉపేందర్. ఇంకా వాళ్ళ బిగ్ బాస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం వచ్చాయన్నమాట. నిఖిల్ వాళ్ళ బ్రదర్ వచ్చాడు, గౌతమ్ ఫ్యామిలీ వచ్చింది, చాలామంది వచ్చారు. నేను అంతా అక్కడే ఉండి చూస్తూ ఉన్నాను నేను షో మొత్తం. సో నేను ఎప్పుడు షేర్ చేసుకున్నాను, అన్నపూర్ణ స్టూడియోకి చాలాసార్లు వెళ్ళాను. బట్ ఈ ఫినాలీలో ఇట్లా సాటర్డే సండే జరిగే ఫినాలీలో ఎలిమినేషన్లో నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. చాలా రోజులు అంటే చాలా షోస్కి వెళ్ళాను, బిగ్ బాస్ షో చాలా షోస్కి వెళ్ళాను, బట్ ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు నేను. సో నేను ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చేసిన హెల్మెట్ ఎవరో, బట్ అవినాష్ హెల్మెట్ అయిన తర్వాత మెల్లగా టేస్టీ తేజ వచ్చాడు. నేను అదే ఫ్లోర్లో ఉన్నాను. టేస్టీ తేజ వచ్చి నాకు అడిగాడు, అన్న ఇక్కడ అంటే నేను ఎవరో తెలీదు, చాలామంది అక్కడ టీం అంతా వీళ్ళు అందరూ ఉంటారనమాట. అన్న ఇక్కడ అవినాష్ అన్న ఏ రూమ్లో ఉన్నాడు అంటే రూమ్ నెంబర్ 3 అని చెప్పి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతే ఒక వ్యక్తి అలౌ చేశారు టేస్టీ తేజని. యాక్చువల్గా అలౌ చేయొద్దు, ఎందుకంటే సీక్రెట్గా వాళ్ళకి ఏం తెలియకుండా అలానే పెడతారనమాట. ఒక రూమ్లో మొత్తం 1 డే సాటర్డే అంటే విన్నర్ ఎవరో రివీల్ అయ్యేంత వరకు వాళ్ళని అలౌ చేయరు, ఏ మనిషిని పంపించరు, ఏం డిస్కషన్ చేయనియరు. కానీ టేస్టీ తేజ మాత్రం ఎంటర్ అయ్యి లోపల ఒక 20 to 30 minutes వరకు లోపలనే అవినాష్తో టైం స్పెండ్ చేశాడు. అలా బిగ్ బాస్ టీం వచ్చి సడన్గా లోపలికి వెళ్ళి చూస్తే టేస్టీ తేజ ఉన్నాడు. బయటికి పిలిచి మీరు ఎందుకు వెళ్ళారు అట్లా పర్మిషన్ లేకుండా, రూల్స్కి అంటే అట్లా వెళ్ళదు కదా, మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పి గట్టిగా అడిగి కిందికి తీసుకొచ్చి దీనికి ఒక గంట సేపు డిస్కషన్ జరిగింది. ఇది ఏదో చెప్పాడు. బట్ వెళ్ళి లోపల ఏం చెప్పాడో తెలియదు, కానీ ఎవరు విన్ అవుతారా అని చెప్పాడా లేకపోతే మొత్తం ఏం డిస్కషన్ చేశాడో మొత్తం డిస్కషన్ చేసి దొరికిపోయాడు. దాని తర్వాత ప్రేరణ హెల్మెట్ అయిపోయి రూమ్ నెంబర్ 1కి తీసుకెళ్లారు. నేను చాలా షాక్ అయిపోయాను. బట్ గెలిచేది ఎవరు అంటే నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు స్టేజ్ పైనకి వెళ్తారు. వాళ్ళిద్దరిలో తక్కువ ఇంతే చిన్న కొంచెం ఓటింగే డిఫరెన్స్ ఉందన్నమాట. కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో నేనైతే అనుకుంటున్నాను కొంచెం డిఫరెన్స్, కాబట్టి గౌతమ్ గెలిస్తే బెటర్ అనిపిస్తుంది. గౌతమే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. చెప్పలేము అక్కడ ఏం జరుగుతుందో, బ్రీఫ్ కేస్ ఎవరు తీసుకుంటారో తెలియదు. సో అది కూడా మనం చూడాలి. నా ఎక్స్పీరియన్స్ అనమాట. నేను 2 ఫోన్లు తీసుకెళ్ళాను. నాకు యాక్చువల్గా 2 ఫోన్స్ ఉంటాయి, బట్ ఒక ఫోన్ ఫస్ట్ నేను ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాను. సెకండ్ ఫోన్ వచ్చేసి నా జోబులో పెట్టుకున్నా. తర్వాత నా ప్యాంట్ టైట్గా ఉండడం వల్ల నాది ఫోన్ ఉండడం తెలిసిపోయింది వాళ్ళకి. తర్వాత నేనే ఇంకా ఇచ్చేయమంటే ఇచ్చేసాను అక్కడ. సో ఈ ఫొటోస్ వీడియోస్ తీసుకోలేకపోయాను. కానీ నేను నాది లీక్ చేయాలని నేను ఎప్పుడు అనుకోను. బట్ ఆల్రెడీ రివీల్ అయిపోయింది. ఇంకా రేపు ఎట్లాగో మనం చూస్తాం కాబట్టి నేను అందుకే మీకు చెప్తున్నాను అన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది బిగ్ బాస్కి. ఇట్లా ఫైనాలీకి వెళ్ళి అందరినీ చూడడము, సెలబ్రిటీస్ని అందరినీ చూడడము, నా హీరోయిన్ చూసిన అబ్బా నటేష్ని, ఇంకా లక్ష్మీరాయ్ చాలామంది వచ్చారనమాట. సో చాలా బాగానే లోపలంతా బిగ్ బాస్ వాళ్ళతో, టీంతో, బాంబే వాళ్ళతో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమ్ గెలవాలని కోరుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుందో, మీరు ఏమనుకుంటారో మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు రిచర్డ్సన్ రాయుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.